అప్పుడు ధూపం ఎందుకు వేస్తున్నావు అంటే అది ఏదో యాంత్రికంగా ధూపం వేయమని కాదు. ఆ ధూపం వేసేటప్పుడు నీకు ముక్కు ఇచ్చి ఎన్ని సువాసనలు పీల్చి ఎంత ఆనందపడుతున్నావో గుర్తు తెచ్చుకుని ఆయనకి ధూపం వేస్తారు. వేసేటప్పుడు ఆయన కూర్చున్నాడన్న భావనతో వెయ్యాలి. ఆయన కూర్చుంటే ఆయన ముక్కు దగ్గరికి వాసన వెళ్ళేటట్టు వెయ్యాలి. అలానే ముక్కులో అగరత్తలెట్టావుగా, కొంచెం దూరంగా పెట్టి పొగ వెళ్ళేటట్టు చేయాలి. అది భావన సౌకుమార్యం. పూజ అనేటటువంటిది పరమ సుకుమారమైనటువంటి భావన. ఆ సౌకుమార్యం లేదనుకోండి మనసులో, అసలు ఆ భావన లేదనుకోండి, ఆ పూజ చూస్తే కడుపులో తిప్పుతుంది. ఇది ఏం పూజరా బాబు, అసలు ఆయనకి ఎందుకు చేస్తున్నాడో తెలుసా, ఎందుకు చేస్తున్నట్టు ఆ పూజ అనిపిస్తుంది. అగరత్తులు చుట్టూ తిప్పడం ఎందుకు, ఆ నిరుసులు ఆయన మీద పడవు. అది తిప్పినప్పుడు ఆయనకి ఇబ్బంది కాదు. మీరు ఏరి పట్టుకొచ్చి తిప్పితే మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకది ఆ తిప్పడం ఎందుకు? ధూపం అంటే ఏది ఎందుకు చేస్తున్నావో తెలిసి చేస్తే మనసు నిలబడుతుంది. నేను మీకు మొదటి నుంచి చెప్తున్న విషయం అదే. సమస్తము మనసుతో ముడిపడి ఉంటుంది. ఆ మనసులో ఆ భావన ఉంటే కృతజ్ఞత అన్నది పెళ్ళుబికితే ఉపచారం అవుతుంది. ఇప్పుడు అందుకని ధూపం వేశారు, దీపం పెట్టారు, చందనము లేపనం చేశారు, ధూపం ఇచ్చారు, పుష్పములతో పూజ చేస్తారు. పువ్వులతోనే ఎందుకు పూజ చేయడం, ఇంక దేనితోనూ చేయకూడదా అంటే అక్షతలు కూడా వాడతారు. కానీ సర్వసాధారణంగా పూజ అనేటప్పటికీ ఏదో ఉదయం వేళ నడవడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి జేబులో ప్లాస్టిక్ కవర్ ఒకటి పెట్టుకుని పక్కవాడు నిద్ర లేవనప్పుడు వాడు కష్టపడి పెంచుకున్న చెట్ల కొమ్మలు వంచేసి పువ్వులు దొంగిలించి కవర్లో వేసి తెచ్చిన పూజ కాదు. తను పెంచుకున్న చెట్టుకు కోసుకున్న పువ్వులు కొని తెచ్చుకున్నవి రెండూ లేకపోతే అక్షతలతో చెయ్యి. దొంగిలించి తెచ్చి పువ్వులు చేయకు, అదో అన్యాయం కూడా. ఆయనంత కష్టపడి పెంచుకుని తెల్లారేటప్పటికీ జుట్టు పట్టు కొంచేసినట్టుగా నువ్వు పెంచలేదుగా చెట్టు, గోడ మించి వంచేసి పువ్వులన్నీ పెరికేసి కొమ్మ వదిలేస్తే అది భళ్ళున పైకి లేచి హారి దుర్మార్గుడా అన్నట్టు నించుంటుంది. అదే అందుకు ఆ పూజ. ఎందుకు ఆ పూజ? నీకు లేకపోతే భగవంతుడు బలవంతం చేయలేదు. కృతజ్ఞత చెప్పు. 2 అక్షతలు చాలు. తెచ్చుకోగలిగితే ఓ 2 పువ్వులు తెచ్చుకో, ఓ రూపాయి ఇచ్చి. అంత ఓపిక లేదా? ఈశ్వరుడు బలవంతంగా తెమ్మనలేదు. ఒక్క అక్షత గింజవేయి, ఒక్క నమస్కారం చేయి, చాలు. భావన ప్రధానం. భావన లేనప్పుడు ఎన్ని బుట్టల పూలట్టుకొస్తే మాత్రం ఎవడకు కావాలి? ఆయన సృష్టిలో అవన్నీ మనం కొత్తగా రంగేసింది, మనం కొత్తగా వాసన పెట్టింది అందులో ఏం లేవు. అవన్నీ ఈశ్వర నిర్మాణ ప్రజ్ఞ అయినప్పుడు పువ్వులతో పూజ చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ఈశ్వరుడు 2 చెవులు ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ కూడా బహుశः ఏదైనా ఒకటి పాడైతే ఒకటి సిద్ధంగా ఉంచుకుంటారు. స్టెఫ్నీ ఉంచుకున్నాడండి అంటారు. ప్రయాణంలో ఒక చక్రానికి కన్నం పడి గాలిపోతే వెంటనే ఇంకో చక్రం బిగించుకుంటారు. మొదట స్టెఫ్నీని పెట్టినవాడు కూడా ఈశ్వరుడే. అందుకే ఒక కంటికి ఒక కన్ను, ఒక చెవికి ఒక చెవి, రెండిటిని పెట్టాడు. ఏవి చాలా అవసరమో అవి 2 పెట్టాడు. ఒక నోరుంటేనే ఇని మాట్లాడుతున్నాడు, ఇని తిడుతున్నాడు, ఇని తింటున్నాడు, ఇంకా 2 ఎందుకని ఒక్క నోరే పెట్టాడు. కాబట్టి ఆ భగవంతుడు 2 చెవులు ఇచ్చాడు. నిజానికి ఒక గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నీ చదివితే ఎంత జ్ఞానం వస్తుందో, ఒక్క విద్వాంసుడి దగ్గర కూర్చుని 1 గంట సేపు వింటే అంత జ్ఞానం వస్తుంది. చెవి అజ్ఞాన దాహకత్వం చేస్తుంది. భద్రం కర్ణేభి శృణుయామ దేవాః అంటుంది వేదం. మా చెవుల యందు మంచి మాటలు పడుగాక అంటుంది. చెవి మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని కాల్చేస్తుంది, మంచి మార్గం వైపుకి నడిపిస్తుంది. ఇటువంటి చెవినిచ్చావు. ఈ చెవి ద్వారా ఎన్ని శబ్దములు వింటున్నాను. కొన్ని శబ్దములు ఉంటాయి, కొన్ని ధ్వనులు ఉంటాయి. ఒక్కొక్కసారి ధ్వనులు కూడా ఆనందకారకములు. ధ్వని అంటే అర్థం ఉండదు, శబ్దం అంటే అర్థం ఉంటుంది. ఏదో మంత్రం చదువుతున్నారనుకోండి దానికి అర్థం ఉంటుంది, పద్యం చదివారనుకోండి అర్థం ఉంటుంది, మాట్లాడారనుకోండి అర్థం ఉంటుంది. పసిపిల్లవాడు ఉయ్యాల్లో పడుకొని ఉంగా అంటాడు. దానికి అర్థం ఏమిటండి అంటే ఏముండదు, వాడు ఏదో కేరింత అంటాడు. కానీ అలా కుర్చీలో కూర్చుని దినపత్రిక చదువుకుంటున్న తాత అకస్మాత్తుగా మూసేసటి తిరిగి వీడు చూడవే ఉంగా అంటున్నాడు అని మళ్ళీ ఉంగా ఉంగా ఎన్ని మాటలు అన్నా వాడు అండం. మళ్ళీ వాడికి ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు అంటాడు. అలా ఎప్పుడు అంటాడా అని చెవి దొప్పలు చేసుకో వింటాడు తాత.
కొడుకు వచ్చీరాని మాటలు మాట్లాడుతున్నప్పుడు, మనవలు వచ్చీరాని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఉద్దేశించి అంటాడు, అనుదిన సంతోషణములు, జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు, తనయుల సంభాషణములు, జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అంటాడు. వచ్చీరాని మాటలు ఒక్కొక్కటి మాట్లాడుతున్నాడు అనుకోండి, కడుపున పుట్టిన బిడ్డ ఎంత అలిసిపోయి తండ్రి ఇంటికి వచ్చినా భార్య వచ్చి, ఏమండి వీడు గోయిందా గోయిందా అంటున్నాడు, ఇవాళ వీడికి నేర్చుకున్నాడు అని, ఏది గోయిందాను 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 అంటే పావు గంట సేపు బతిమాలించుకొని గోయిందా అన్నాడు అనుకోండి, తండ్రి శ్రమంతా మర్చిపోతాడు. చెవికి ఏదో పెద్ద భూషణం పెట్టుకున్నంత సంతోషపడిపోతాడు. తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు. మరి నీకు ఇన్ని సుఖాలు ఇచ్చాడే. భార్య మాట్లాడితే ఒక సుఖం, గురువుగారు మాట్లాడితే ఒక సుఖం, గొప్ప సంతోషం, ఆనందకారకం. ఒక్కొక్కరి మాటల వలన అన్ని సంతోషాలు పొందవు. ఒక వీణానాదం వింటుంటే ఒక సంతోషం, ఒక శంఖ ఘోష వింటే ఒక సంతోషం, ఒక వేణుగానం వింటుంటే ఒక సంతోషం, పక్షుల కలకూజితాలు వింటుంటే ఒక సంతోషం, గుడి గంటలు శబ్దం వింటే ఒక సంతోషం, వేదం చదువుతుంటే ఒక సంతోషం. ఎన్ని సంతోషాలు పొందుతున్నావో ఈ చెవులు ఉండడం వల్ల. ఈశ్వర, మీరు నాకు చెవిలిచ్చి ఇన్ని సంతోషాలు ఇచ్చారు, అందుకని నేను మీకు పువ్వులతో పూజ చేస్తున్నాను. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. దీపానికి కంటికి వెలుగు సంబంధం, ముట్టుకోవడానికి చందనానికి సంబంధం, స్పర్శ చల్లతనం, అందుకని చందనం. ముక్కు వాసన ధూపం సంబంధం. చెవికి పువ్వుకి సంబంధం ఏమిటి? చెవులు వింటాయి శబ్దాలు, పువ్వులకి శబ్దాలేవి లేవుగా. మరి పువ్వు చెవికి ఉపకారంగా, చెవికి కృతజ్ఞతగా పువ్వులు ఎలా పూజ చేస్తారని అడుగుతారు. అయితే నేను ఒక మాట చెప్తాను మీకు. తనకి లేకపోవచ్చు, కానీ తన కొరకు అని ఏది ఉంచుతారో అది తనదే అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి నేను వచ్చినప్పుడు ఈ మాల వేసు రాలేదు, మీరు ఈ మాల తెచ్చి నా మెళ్ళో వేశారు. ఇప్పుడు ఈ మాల ఎవరిది? నాదే. నేను దీన్ని ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు. మంచి సువాసన వస్తుందని ఇవాళ రాత్రంతా దీన్ని నేను పడుకునే గదిలో కుక్కానికి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది నేను కొనలేదు, నేను కట్టలేదు, కానీ నా కొరకని తెచ్చినది నాదైపోయింది. పువ్వుల కొరకే తుమ్మిదలన్నీ శబ్దములు చేస్తాయి, పువ్వుల్ని వెతుక్కుంటూ జంకారం చేస్తూ పెడతాయి. పువ్వు కనపడగానే జంకారం ఆపేసి తేనె తాగుతాయి. ఇప్పుడు ఈ దండ ఎంతో కష్టపడి కట్టారు, దాన్ని పట్టుకు తిరిగారు, తిరిగి నేను వచ్చాను, వేదికెక్కి నా మెడలో వేసేసి, అమ్మయ్య ఆయన మెడలో వేసేసాం అన్నారు. తుమ్మెద జంకారం చేసుకుంటూ వచ్చిన, అమ్మయ్య పువ్వు కనపడిందని శబ్దం ఆపేసి తేనె తాగి మళ్ళీ లేచిపోయినప్పుడు జంకారం చేస్తోంది, మళ్ళీ పువ్వు కోసం ఆ జంకారం. ఇప్పుడు తనకి లేకపోవచ్చు శబ్దం పువ్వుకి, తుమ్మెదల జంకారాలన్నీ ఎవరి కోసం? పువ్వుల కోసం. అయినప్పుడు తనకి లేకపోవచ్చు, తన కొరకని తుమ్మెదలు తెచ్చిన శబ్దములు పువ్వుకున్నాయి, కాబట్టి పువ్వుకి శబ్దం ఉన్నట్టే. కాబట్టి ఇన్ని శబ్దములు వినడానికి ఈశ్వరుడు చెవులు ఇచ్చాడు, కాబట్టి దానికి కృతజ్ఞతగా పువ్వులతో పూజ చేస్తున్నారు. ఈశ్వర, ఎన్ని విని సంతోషిస్తున్నాను, అందుకు మీకు పుష్పార్చన చేస్తున్నాను. చేసేటప్పుడు 108 నామములైనా చెప్తారు, 1000 నామములైనా చెప్తారు, అంతే తప్ప మధ్యలో ఇంకేం చెప్పరు. 373, 486, 531 అలా ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఒక్కటే కారణం, మనసు లోపల బాగా ఆర్ద్రమైంది పూజలో అన్నదానికి గుర్తు ఏమిటంటే, శత్రువు మిత్రుడు అని ఉండరు, అందరూ బాగుండాలి.